అనంతపురం జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరియు ఎంఎస్ రాజు మధ్యలో సవాళ్ళు పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఎంఎస్ రాజు కూడా అతన్ని ఇంటి వద్దకు వెళ్లేందుకైతే రెడీగా ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ర్యాలీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ర్యాలీకి వెళ్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ నేతలకు మరియు పోలీసుల మధ్యలో వాగ్వాదం అయితే నెలకొందనే చెప్పుకోవాలి. అయితే దాదాపు కొన్ని రోజుల నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాము. టీడీపీ వర్సెస్ వైసీపీ అని చెప్పేసి చాలా ఉద్రిక్తత అయితే నెలకొంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో కూడా దాదాపు చాలా గొడవలైతే అవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రకాష్ రెడ్డి కూడా ఎంఎస్ రాజు పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కొన్ని సవాళ్ళు కూడా విసరడం అయితే జరిగింది. అయితే ఎంఎస్ రాజు కూడా చాలా అన్యాయంగా, అక్రమంగా చాలా ఆస్తులైతే సంపాదించుకున్నాడు. ఇది దాదాపు 7,00,00,000 పెట్టి విల్లా కొన్నారు అని చెప్పేసైతే కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల మేరకు ఎంఎస్ రాజు కూడా రియాక్ట్ అయిపోయి, గురువారం సాయంత్రం నేను నీ ఇంటికొస్తానని చెప్పేసి తను కూడా సవాల్ విసిరిన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్నటి నుండే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు పక్కన ప్రకాష్ రెడ్డి వీడియో ద్వారా చాలా మంది వాళ్ళ కార్యకర్తలకు గానివ్వండి, వాళ్ళ నేతలకు గానివ్వండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటికి రండి. ఈరోజు మనమో తేల్చుకుందాం అని చెప్పేసి కూడా ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో చాలా మంది ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు వాళ్ళ ఇంటికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన ఎంఎస్ రాజు ఇంటి వద్దకు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గానివ్వండి, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు వీళ్ళింటి వద్దకు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎవరింటి వద్దకు కూడా ఎవరు రావద్దు అని చెప్పేసి పోలీసులైతే గట్టిగా అలర్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ అయినా ఇనకుండా ఇటు పక్కన వైసీపీ కార్యకర్తలు ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ర్యాలీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ప్రకాష్ రెడ్డితో పాటు ఇంకా పలు కార్యకర్తలని, పలు నేతలని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.